ముందుకేందంటే మీరు యాక్చువల్గా ఈరోజు ఈ సంవత్సరం ట్యాక్సెస్ గత సంవత్సరానికంటే ఒక 500 కోట్ల 300 కోట్ల కలెక్ట్ చేసింది. గ్రాస్ 500 crores కలెక్ట్ చేసేందుకు నేను ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను. ఎందుకంటే మున్సిపాలిటీస్ అంటే అవి స్వయం పరిపాలన, వాటికి కావాల్సిన ఇన్కమ్ని అవే సమకూర్చుకొని కౌన్సిల్లో పెట్టుకొని రిజల్యూషన్స్ పాస్ చేసుకొని ఎక్స్పెండిచర్ చేయటం ప్రజల అవసరాలను బట్టి. కలెక్షన్స్ లేదే మనం ఏం చేయలేం. ప్రభుత్వం ఎప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కొంతవరకు సపోర్ట్ చేస్తారు, కానీ డే టు డే రన్నింగ్కి చిన్న చిన్న ఎస్టాబ్లిష్మెంట్కి ఎక్కడికక్కడ మున్సిపాలిటీస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ట్యాక్సులు రావాలి. నేను మంత్రినైనా నెల్లూరు నుంచి ఎమ్మెల్యే, నేను ఫస్ట్ అక్కడ కూర్చోగానే ఇక్కడే కమిషనర్ గారు ఉన్నారు సూర్య గారు, నేను ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేసింది కలెక్షన్ మీదే. నిన్న కూడా రివ్యూ చేసి వచ్చాను వాటితోటే. నిన్న కూడా మీ రన్నింగ్ ఎక్స్పెండిచర్ ఎంత, మీ కలెక్షన్ ఎంత, క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఎంత మిగులుతుంది, నేను వాటితో డిస్కస్ చేసింది. 167 crores సుమారుగా నెల్లూరులో రన్నింగ్ ఎక్స్పెండిచర్కి అవుతుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు 167 crores. వాళ్ళ కలెక్షన్ ఈ రన్నింగ్ ఎక్స్పెండిచర్ పోగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ పోగా అరౌండ్ 40 crores మిగులుతుంది వాళ్ళకి. ఆ 40 crores క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టచ్చు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఇప్పుడు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా కానీ, లేదా అమృత స్కీమ్ ద్వారా కానీ, అంటే అదర్ స్కీమ్స్ ద్వారా కొంత మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇస్తుంది. బట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్, డే టు డే జరిగే ఎక్స్పెండిచరు, కొన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖచ్చితంగా కలెక్షన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. కలెక్షన్స్ లేని ఏం చేయలేము. మీ అందరికీ చెప్తున్నాను, 2014 నుంచి 19 దాకా ఇదే శాఖలో నేను మంత్రిగా ఉంటే ఒక్క సంవత్సరం కూడా ట్యాక్సులు పెంచాల. 5 సంవత్సరాల్లో ఏ ఒక్క సంవత్సరం కూడా ట్యాక్సులు పెంచాల. కానీ లీకేజీలు అరికట్టాం. ఎవరైతే ట్యాక్సులు కట్టలేదో వాళ్ళందరి దగ్గర కట్టించాం. అండర్ అసెస్మెంట్లన్నీ రెగ్యులేట్ చేసాం, అసెస్మెంట్ చేసాం. దానివల్ల 700 కోట్లు పెరిగింది. కన్నబా గారు అప్పుడు కమిషనరు స్పెషల్ డ్రైవ్ పెట్టి అండర్ అసెస్మెంట్ చేసుకుని వాళ్ళవి ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, లేదా ఏదైనా రెంట్స్కి ఇచ్చిన బిల్డింగ్స్ వల్ల కానీ అవన్నీ రెగ్యులేట్ చేయటం వల్ల 700 కోట్ల రూపాయలు పెరిగింది. ఎప్పుడైతే అది పెరిగిందో ఇంక అసలు 5 సంవత్సరాలు నేను 1 పైసా పెంచాల. ఎవ్రీ ఇయర్ 5% పెంచుతామని జీవో ఇస్తామని కూడా 700 పెరిగింది కదా, ఇంక అవసరం లేదని. అయితే అప్పుడు ఖజానా బాగానే ఉండింది, రాష్ట్ర ఖజానా బాగానే ఉండింది, బడ్జెట్ బాగానే ఇచ్చారు. మంత్రిగా నా చేతిలోనే దాదాపు 1500 కోట్లు ఫ్రీడమ్ ఉండేది. 750 కోట్లు ఎస్సీ ఫండ్ ఉండేది, దాదాపు 250 కోట్లు ఎస్టీ ఫండ్ ఉండేది. కానీ ఇప్పుడు అవన్నీ లేవు. కారణం ఏంటంటే ఏదైతే ఈరోజు వచ్చిన డబ్బులన్నీ ఎక్కువగా రీపేమెంట్కి ఇంట్రెస్ట్కి పే చేయాల్సి వస్తుందో బడ్జెట్లో లిమిటెడ్గా పెట్టారు. కాబట్టి మన మున్సిపాలిటీలో మన కలెక్షన్స్ మనమే చేసుకోవాలి. నేను నెల్లూరు పోయినప్పుడల్లా నెల్లూరు మున్సిపల్ కమిషన్ కూడా ఒకటే మాట్లాడుతుంటా, కలెక్షన్ ఎంత వచ్చింది ఈ వీక్, ఆల్మోస్ట్ వీక్ పోతున్నా. ప్రతి వారం నేను అడిగేది కలెక్షన్ ఎంత వచ్చింది, ఎంత రావాలా, అండర్ అసెస్మెంట్ ఎన్ని కరెక్ట్ చేశారు, అసలు అసెస్మెంట్లో రానివి ఎన్ని కరెక్ట్ చేశారు, ఇదే డిస్కషన్ చేసేది. అందువల్ల ఆల్ కమిషన్స్కి నేను స్పెసిఫిక్గా చెప్తున్నా, మీరు 500 కోట్లు ఆల్ టుగెదర్ ఎక్స్ట్రా చేశారు, ఐమ్ వెరీ హ్యాపీ. బట్ కట్టాల్సిన వాళ్ళందరూ ట్యాక్స్ కట్టాలి, ఎందుకంటే వాళ్ళకి ఫెసిలిటీస్ ఇస్తున్నాం. ఇప్పుడు ఒక 100 మంది కట్టి 10 మంది కట్టలేదంటే ఆ 10 మంది కూడా ఈ యొక్క 100 మంది మీద వేయాలి బర్డెన్ మనం. కాబట్టి పబ్లిక్ మనం ఇచ్చే సర్వీస్ వాడుకునేటప్పుడు కట్టాల్సిన బాధ్యత ఉంది.
అటువంటిప్పుడు పేదలు నిరుపేదలు ఇబ్బంది పెట్టద్దు. అది కూడా కొద్దిగా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా టైం ఇస్తూ చేయండి. టైం ఇస్తే నేను నెల్లూరులో అయితే ఎలక్ట్రిసిటీ కట్ చేయించాను. నేను కమిషనర్కి ఏం చెప్పానంటే పేమెంట్స్ హైయెస్ట్ లోయెస్ట్ తీయండి, ఒక టాప్ 100 ఎక్కువ పేమెంట్స్ ఎవరు కట్టాలో ఆ 100 ఐడెంటిఫై చేయండి, వాళ్ళ ఇంటికి పంపించి పాలిష్డ్గా చెప్పన్నా, ఏమండి మీరు కట్టాలా, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలా, వాటర్ ట్యాక్స్ కట్టలా, మీకు టైం ఇస్తున్నా 10 రోజులు కట్టండి, లేదంటే కరెంట్ కట్ చేస్తాం. నేను ఎమ్మెల్యే నేను చెప్పాను, చెప్పించాను, చక్కగా కొంత కలెక్ట్ చేశారు. వెంటనే వచ్చి 30% 40% కట్టి సార్ 15 రోజులు టైం ఏంటి 20 రోజులు టైం ఏంటి తీసుకున్నారు. తప్పదు. మీకు నేను ఒకటి చెప్తున్నాను, మున్సిపాలిటీలో జనరల్గా పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే సాలిడ్ వేస్ట్, అంటే ప్రతిరోజు ఇంట్లో వచ్చే చెత్త ఏ రోజు కాలేజ్ క్లియర్ చేయాలని కోరుకుంటారు. అసలు 2 రోజులు చేయకుండా ఉంటే ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం. సో సాలిడ్ వేస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని నేను యాక్చువల్గా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండి గారు కూడా చెప్పేది ఏంటంటే మీరు కాంపాక్టర్లు కొనండి, స్వీపింగ్ మిషన్లు కొనండి, 50% మీరు స్పాన్సర్ చేయండి, 50% మున్సిపాలిటీస్ని బేర్ చేసుకోమనండి, 50-50. ఆ విధంగా వాళ్ళు కూడా కాంపాక్టర్లు స్వీపింగ్ మిషన్ కొంటున్నారు. దాన్ని కూడా ఎవరెవరికి ఎన్ని కావాలో ఏం కావాలో తీసుకోమన్నాను. 50% వాళ్ళు బేర్ చేస్తారు, 50% మీరు. ఫ్యూచర్లో మెకనైజ్డ్ రావాలి, మనుషులు తీయటం చేయటం అనేది పోవాలి. డెవలప్డ్ కంట్రీస్ తీసుకుంటే 100% మెకనైజ్డ్. నేనండి యాక్చువల్గా లాస్ట్ 14-19 అయితే అనేక కంట్రీస్ అమరావతి రాజధాని కోసం తిరిగాను. అమరావతి రాజధాని కోసం ప్రపంచంలో బెస్ట్ కంట్రీస్. అక్కడ పోయినప్పుడల్లా 1 డే ఐ స్పెండ్ మున్సిపాలిటీ.